ఇక విజయవాడలో వరదలకు ప్రకృతి ఓ కారణమైతే వైసీపీ నేతలు మరో కారణమని టీడీపీ నేత మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు పుడమేరు కట్టను అడ్డగోలుగా తవ్వారని, మరికొన్ని చోట్ల ఆక్రమించారని ఆరోపించారు. మరోవైపు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పాత్రధారి మాత్రమేనని, అసలు సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అని డొక్కా తెలిపారు. కాబట్టి ఆ మాస్టర్ బ్రెయిన్ ను పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశ చూపించి సజ్జల ఇలాంటి దాడులు చేయించారని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సురేష్ అనే అతను ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. అతను యాక్చువల్గా వాళ్ళనందరినీ ఆ దుర్మార్గపు కార్యక్రమం, ఆ అప్రజాస్వామికమైన కార్యక్రమం, ఆ దుర్మార్గానికి పురుకొల్పిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు కల్ప్రిట్ని అరెస్ట్, అసలు నేరస్తుని అరెస్ట్ చేయకుండా చిన్న చిన్న వాళ్ళది ఇన్స్ట్రుమెంట్స్ వీళ్ళంతా కూడా మ్యాడ్ రష్ పెట్టారు. వీళ్ళందరికీ ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఏంటది? మీరు నేరం చేస్తేనే మీకు పదవులు, మీరు దాడి చేస్తేనే మీకు పదవులు, మీరు తిడితేనే మీకు పదవులు, సీట్లు అని ఒక మ్యాడ్ రష్ క్రియేట్ చేశారు. ఆ క్రష్లో పాపం చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ అయ్యారు, ఇన్స్ట్రుమెంట్స్గా ఉపయోగపడ్డారు. వీళ్ళంతా వాళ్ళే. అందువల్ల అసలు ప్లాన్ చేసి ఈ నేరాన్ని క్రియేట్ చేసి ఆలోచించి అసలు క్రిమినల్ బ్రెయిన్, అసలు మాస్టర్ బ్రెయిన్ సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. ఇతనేంటి, వీళ్ళు చిన్నవాళ్ళది ఏముంది నాకు అర్థం కాదు. వీళ్ళు ఏం చేయమంటే అది చేసేవాళ్ళు.